వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ కొలిసిస్టైటిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్తో ఈ రోజుల్లో, ఇంతకుముందు అయితే జెండర్ ప్రిడామినెన్స్, ఆడవాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి నడి వయసు వాళ్ళ వరకు కూడాను గాల్ బ్లాడర్ స్టోన్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు. గాల్ బ్లాడర్ అంటే తెలుగులో పిత్తాశయం అంటారు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే రైట్ హైపోకాండ్రియం అనేది లివర్ ఇక్కడ ఉంటుంది. దాని కింద ఒక బేరీ పండు ఆకారంలో పియర్ షేప్లో గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. ఇది యాక్చువల్గా తెలుగులో మాట్లాడాలి అంటే ఇది ఒక పసరు తిత్తి, అంటే ఇందులో బైల్ ఉంటుంది. బైల్ జ్యూస్ అనేది అంటే పైచరసం బైల్ జ్యూస్ అనేది లివర్లో సెక్రెట్ అవుతుంది. మనం తిన్న ఆహారము ఈ యొక్క బైల్ జ్యూస్తో కలిసి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి స్టమక్లో మనం తిన్న ఆహారం అన్నవాహిక ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. అందులో కొన్ని యాసిడ్స్ లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ పెప్టిక్ యాసిడ్స్ వీటితో గ్రైండ్ అయ్యి ఆ తర్వాత ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా బయటకు పంపించినప్పుడు ఇక్కడ నుంచి లివర్ నుంచి బైల్ జ్యూస్ వెళ్ళి ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో మనం తినే ఫ్యాటీ పదార్థాలకి ఈ బైల్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని డైజెస్ట్ చేయడానికి. అందుకే ఎప్పుడైనా దావతులకు వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, మ్యారేజ్కి వెళ్ళినా, బుఫేలకు వెళ్ళినా కూడా చాలామంది మాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, మేము బయట పదార్థాలు మేము తింటే పడట్లేదు, చాలా పొట్ట నొప్పి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్యాస్ట్రిక్ కెనాల్ ఏదైతే ఇక్కడ అన్నవాహిక నుంచి కింద వరకు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇందులో ఏ కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ పర్సన్ సఫర్ అయ్యేది పొట్ట నొప్పితో, కడుపు నొప్పితో. సో అందుకే ఎక్కువ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు, ఇలాగ పార్టీ భోజనాలు చేసినప్పుడు కడుపు నొప్పి అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వై బికాస్ ఇక్కడ బైల్ జ్యూస్ అనేది ఏం చేస్తుందంటే ఫ్యాట్స్ని, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ హై కొలెస్ట్రాల్ ఫుడ్, సో ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తిన్నప్పుడు అది డైజెస్ట్ చేయడానికి బైల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు యాక్చువల్గా సెక్రేషన్ అంతా లివర్లో జరుగుతుంది. అందులో కింద ఈ యొక్క గాల్ బ్లాడర్లో కొంత బైల్ అనేది స్టోర్ అవుతుంది. సో ఎప్పుడు స్టోన్ ఫామ్ అవుతుంది అని అంటే ఈ బైల్ డక్ట్ అనేది ఉంటుంది. ఏదైనా కూడా అంటున్నాను, ఒక డక్ట్ అనేది, ఒక కెనాల్ అనేది ఉంటుంది, ఒక తిత్తి, ఇది ఒక సంచి అనమాట. ఆ బైల్ జ్యూస్ అనేది అందులో ఉంటుంది. ఆ బైల్ డక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డక్ట్లో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు, ఆ డక్ట్లో కంట్రాక్షన్ సరిగా లేనప్పుడు, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే కంట్రాక్షన్ సరిగా లేనప్పుడు బైల్ అనేది ఎక్కువ శాతము ఆహార పదార్థాలకి వెళ్ళి జీర్ణం చేయడానికి అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే కొంత బైల్ అనేది హార్డ్ అయిపోతుంది, జ్యూస్ కాస్త సొలిడిఫై అయిపోతుంది, అంటే హార్డ్ అవుతుంది. అలా హార్డ్ అయిందే దాన్ని స్టోన్స్ అంటాము, వీటినే గాల్ స్టోన్స్. సో గాల్ స్టోన్స్ అనేవి చాలా మందిలో ఎసిమ్టమాటిక్ ఉంటాయి. అండ్ నవడేస్ అయితే యాజ్ పర్ ద రీసెర్చెస్ అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ స్కాన్ తీస్తే 30 మెంబర్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి ఎసిమ్టమాటిక్గా ఉంటాయి. సో ఏమైనా సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గర పరిగెత్తడం అనేది జరుగుతుంది. కానీ చాలా వరకు గాల్ స్టోన్స్ అనేవి ఎసిమ్టమాటిక్గా ఉంటాయి. సో గాల్ బ్లాడర్ తీసేసిన ప్రాబ్లం ఉండదని చాలామంది స్టోన్స్ వచ్చిన వెంటనే సర్జరీ అనేది ఓన్లీ ఆప్షన్ అనుకొని తీసేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ స్పెషల్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ అని అంటాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది కొలెస్ట్రాల్ అంటేనే ఫాస్ఫోలిపిడ్, ఈ కాంపోనెంట్ ఎక్కువైనప్పుడు బైల్ జ్యూస్లో ఎక్కువైనప్పుడు అదే హార్డ్ అండ్ స్టోన్గా ఫామ్ అవుతుంది. పిగ్మెంట్ స్టోన్స్ అంటాము. కొంతమందిలో మిక్స్డ్ స్టోన్స్, ఇలా 3 రకాల స్టోన్స్. సో స్టోన్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో సో చాలా త్వరగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నవడేస్ రావడానికి కారణాలు చెప్పుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తినే ఆహారం, హై సీజన్ ఫుడ్, హై కొలెస్ట్రాల్ ఫుడ్, హై ఆయిలీ ఫుడ్స్, సో పార్టీ భోజనాలు, ఆల్కహాల్ అండ్ స్పెషల్లీ ప్యాంక్రియాస్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడాను అది కూడా ఒక కారణము గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ చేయడానికి. ఇంతకుముందు నేను గతంలో వీడియోలో ప్యాంక్రియాటైటిస్లో కూడా ఈ మాట చెప్పాను. ఆల్కహాల్ అబ్యూస్, గాల్ స్టోన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్యాస్ట్రైటిస్ అని ప్యాంక్రియాటైటిస్ అని మీతో చెప్పడం జరిగింది. సో ఇలాగా మనం తీసుకున్న డైట్ ఏదైతే ఉందో ఒబేసిటీ, పొట్ట ఇంత హెవీగా అయిపోవడము, సో ఎక్కువ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసేయడానికి సరిపడా బైల్ డక్ట్ కంట్రాక్షన్ సరిగ్గా ఇవ్వలేకపోవడము, సో ఇవన్నీ కూడా చాలా వరకు కారణాలు అవుతాయి. అండ్ కొంతమందిలో మెనోపాస్ తర్వాత వచ్చి వాడే మెడిసిన్స్ అండ్ కాంట్రాసెప్టివ్ ఏవైతే సోకాల్డ్ పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్లో వాడే కొన్ని రకాల మెడిసిన్స్ అండ్ డయాబెటిక్ మెడిసిన్స్ అండ్ సమ్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల ఇచ్చే కొన్ని మెడిసిన్స్ అండ్ సర్టన్ సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాయి అని డయాగ్నోస్ అయింది, ఎప్పుడు ఇది డాక్టర్ దగ్గరికి హరీగా వెళ్తారు అంటే అలార్మింగ్ సైన్ ఏంటి అంటే
సో చెప్పుకున్నట్టు రైట్ సైడ్ లివర్ కింద ఇది ఉంటుంది, ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది, స్పెషల్లీ తిన్న తర్వాత పెయిన్ ఎక్కువ వస్తుంది. ఈ పెయిన్ కాస్త వెనకాల స్కాపులా అంటాము, అంటే వీపు భాగంలో ఉన్న ఎముక దగ్గర వరకు ఆ బోన్ వరకు ఈ పెయిన్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నాజియా ఉంటుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది. కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల ఆ గాల్ బ్లాడర్ వాళ్ళని ఉబ్బడం వల్ల ఫీవర్ అనేది, చిల్స్ అనేది, రైగర్స్ అనేది, నాజియా అనేది ఇవన్నీ కూడాను ఫాలోడ్ బై సిమ్టమ్స్ ఉంటాయి. సో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, జాగ్రత్తగా ఉండడము, ఎప్పుడైనా చిన్న పెయిన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవడము, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో స్పెషల్లీ యాజ్ పర్ హోమియోపతి నేను మీకు ఒక మెడిసిన్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయో అక్యూట్ మెడిసిన్ మాత్రం చెప్తాను. చెలిడోనియం మేజర్స్ 200 అనే మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అలానే ఈ మెడిసిన్ స్టోన్స్ మొత్తం తీసేస్తుందని ఓన్లీ ఇది ఇట్స్ ఎ గ్రేట్ లివర్ రెమెడీ. సో ఇదే తీసేస్తుంది అనేసి మాత్రం దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వద్దండి. సో తప్పకుండా హోమియోపతి వైద్య విధానంలో గాల్ బ్లాడర్ స్టోన్స్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అసలు ఇది కరగడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. రాకుండా టెండెన్సీ ఏదైతే ఉందో, ఏవైతే అండర్లైన్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించడానికి చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అందుకే నా సక్సెస్ కేసెస్లో గతంలో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. 25 సక్సెస్ఫుల్ కేసెస్ చేశాను. సో చాలామంది తమ డౌట్స్ క్లారిఫై చేసుకుని, చాలామంది చాలా బాగా అవేర్నెస్ అయితే తెచ్చుకొని హోమియోలో ఎంత బాగా తగ్గుతుందా, విదౌట్ సర్జరీ తగ్గుతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 3 cm స్టోన్ కూడా 11 mm 6 mm నా దట్ పేషెంట్ ఈస్ వెరీ ఫైన్. సో ఇప్పటిదాకా మళ్ళీ సిమ్టమ్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు నెగ్లిజిబుల్ పాయింట్ బిలో 1 mm ఉంటుంది. సో అది కూడా గ్రాన్యూల్ లాగా ఉంది. సో ఎప్పుడు కూడా గాల్ బ్లాడర్ స్టోన్ అనేది సమ్ శాండ్ పార్టికల్ నుంచి గోల్ఫ్ బాల్ దాకా తయారవుతుంది. 3 cm వచ్చేసిందని కంగారు పడిపోయి సర్జరీకి వెళ్లకుండా హోమియోపతిని ఆశ్రయించడము, హోమియోపతికి రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇన్ హోమియోపతి. సో తప్పకుండా ఎవరికైతే స్టోన్స్ ఉన్నాయో తప్పకుండా హోమియోపతి చూస్ చేసుకోండి, రాకుండా చూసుకోండి. అండ్ ఫర్దర్ వీడియో కిడ్నీ స్టోన్స్ మీద త్వరలో మీ ముందుకు వస్తాను. సదా మీ వైద్య సేవలు, మీ డాక్టర్ పిఎం.